హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా పిల్లల బట్టలు ఎలా సర్దుకుంటానో చూపించేస్తానండి. బట్టలు సర్దాలని చెప్పి అన్నీ తీసి కాట్ మీద వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. బట్టలు సర్దడం ఏముంది, మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి షెల్ఫ్లో పెట్టేయడం అంతే కదా అనుకుంటారేమో. అలా అస్సలు అనుకోకండి. బట్టలు సర్దే విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూపించేస్తాను. మనం బట్టలు సర్దామంటే పిల్లలు కూడా ఈజీగా పిక్ చేసుకునేలా ఉండాలి. అలాగే మనకి ఉండే స్పేస్ని బట్టి మనం కేటగిరీస్గా విడగొట్టుకోవడం, డైలీ వేర్వి ఈజీగా తీసుకునేలా పెట్టుకోవడం, ఇంకా సీజన్ని బట్టి సర్దుకోవడం, అలాగే అన్యూజ్డ్ క్లోత్స్ ఉంటాయి కదా అవన్నీ సపరేట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ముందుగా అయితే షెల్ఫ్లో బట్టలు అన్నీ తీసి కాట్ మీద వేసాను, చూసారు కదా. తర్వాత ఆ షెల్ఫ్ అంతా నీట్గా బ్రష్తో క్లీన్ చేసేసి తర్వాత తడి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టేసాను షెల్ఫ్లో. తడంతా ఆరిపోయిన తర్వాత కింద పేపర్స్ వేసేసాను. మన దగ్గర షీట్స్ ఉంటే ఆ షీట్స్ అయినా వేసేసుకోవచ్చు. ఏవి వీలైతే అవి వేసేసుకొని పెట్టేసుకోవాలి. అలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా సర్దేసుకోవడం అంతే. సర్దడం అదంతా చూపించలేదండి, మీకు బోర్ కొడుతుందని చెప్పి. సర్దేసిన తర్వాత ఎలా సర్దుకున్నానో చూపించేస్తాను. ముందుగా అయితే పెద్ద బాబు షెల్ఫ్ చూసేద్దాం. ఇవి కింద వైపు ఉండేవన్నీ స్వెట్ షర్ట్స్ అండి, హుడ్డీస్ అంటారు కదా, అవి పెట్టేశాను. అలాగే వీటి పైన వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ పెట్టాను అనమాట. మనము స్వెట్ షర్ట్స్ తక్కువ వాడతాం కాబట్టి కింద వైపు పెట్టాను. అలాగే ఫుల్ హ్యాండ్స్ ఏమో ఇలా పైకి పెట్టేశాను. ఇలా వింటర్లో వేసుకునేవన్నీ ఒక రోలో పెట్టేశాను. నెక్స్ట్ ఈ రోలో వచ్చేసి ఇలా కింద వైపు ఉండేవన్నీ స్లీవ్లెస్ అనమాట. సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇవి కింద వైపు పెట్టేశాను. వీటిపైన మిడిల్ నుంచి ఇవన్నీ హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్స్ అనమాట. ఇవి రెగ్యులర్గా వాడేవి కాబట్టి పైన పెట్టేశాను అనమాట. అన్నీ మిక్స్ చేసేసామనుకోండి, ఏ సీజన్లో ఆ బట్టలు వెతుక్కోవడం కష్టమైపోతుంది. కనిపించక కిందకి మీదకి తిప్పితే సర్దిన నెక్స్ట్ డేనే మెస్సీగా అయిపోతుంది. కాబట్టి ఇలా సపరేట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇవన్నీ షర్ట్స్ అనమాట. ఇలా షర్ట్స్ అన్నీ సపరేట్ రోలో పెట్టేశాను. షర్ట్స్ కావాలన్నప్పుడు ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక రోలో వచ్చేసి ప్యాంట్స్ అన్నీ పెట్టేశాను. ఈ షర్ట్స్ అడ్డం ఉన్నాయి, అవి చూపించడానికి అవి పక్కకు తీసేసి చూపించేస్తాను. ఇవన్నీ ప్యాంట్స్ అనమాట. జీన్స్ కింద వైపు పెట్టేశాను, ఎందుకంటే జీన్స్ చాలా తక్కువ వాడతాం కాబట్టి కింద వైపు పెట్టేశాను. అలాగే పైన వచ్చేసి నైట్ ప్యాంట్స్ పెట్టేసుకున్నాను అనమాట. నైట్ ప్యాంట్స్ రెగ్యులర్గా వాడతాం కాబట్టి కొంచెం ఎక్కువగా పైకి పెట్టేశాను. మనకి ఇంకా స్పేస్ ఉందనుకోండి, జీన్స్ ప్యాంట్స్ సపరేటు, నైట్ ప్యాంట్స్ సపరేట్ కూడా పెట్టేసుకోవచ్చు అలా కూడా. నెక్స్ట్ ఈ రోలో ఇవన్నీ షార్ట్స్ అనమాట. కింద వైపు జీన్స్ షార్ట్స్ పెట్టాను, అలాగే పైన ఏమో నార్మల్వి పెట్టేశాను. ఎందుకంటే జీన్స్ షార్ట్స్ తక్కువ వాడతాం కాబట్టి కింద వైపు పెట్టాను. అలాగే నార్మల్ షార్ట్స్ ఎక్కువ వాడతాం కాబట్టి పైన పెట్టేశాను అనమాట. ఇంకా లోపలికల్లా స్పేస్ ఉంటే స్వెటర్స్ పెట్టేశాను. జాకెట్ అలాగే స్వెటర్ ఉంటుంది కదా, అవి పెట్టేశాను. మొత్తానికైతే పెద్ద బాబువి ఒక షెల్ఫ్లో ఇలా సర్దేశాను. తర్వాత ఇంకో షెల్ఫ్లో పెద్ద బాబుకి కొంచెం టైట్ అయినవి, అలాగే చిన్న బాబుకి కొంచెం లూజ్గా ఉండేవండి. ఆ రో అంతా అవి పక్కకు ఉంచాను. చిన్న బాబుకి సరిపోయినప్పుడు తీస్తూ ఉంటాను అనమాట, సైజ్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఇలా సర్దేటప్పుడు. ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ అండి. ఇంకో రోలో కుర్తాస్ అలాగే పంచా షర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలా సపరేట్ పెట్టేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి పిల్లల రూమ్లో కాకుండా మా రూమ్లో వాళ్ళ డాడీ షెల్ఫ్లో ఇలా హ్యాంగ్ చేసి ఉంచేసాను, ఫోల్డ్ చేయడం ఎందుకని చెప్పి. కుర్తాస్ అలాగే బ్లేజర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఉంచాను. ఇవి చాలా తక్కువగానే తీసుకుంటాము, ఎందుకంటే ఇవి ప్రైస్ మరీ ఎక్కువ ఉంటాయి. అలాగే మన వాడకం చాలా చాలా తక్కువ కదా, అందుకని చెప్పి మరీ అవసరమైతే తప్ప తీసుకోము. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చిన్న బాబువి కూడా పెద్ద బాబువి ఎలా సర్దానో, కింద అన్ని స్వెట్ షర్ట్స్ పైన ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ ఒక రోలో పెట్టేసి ఇంకో రోలో కింద వైపు స్లీవ్లెస్ అలాగే పైన నార్మల్ హ్యాండ్స్ ఉండేవి, ఇంకో రోలో షర్ట్స్, ఇంకో రోలో జీన్స్, ఇంకో రోలో షార్ట్స్ అలా పెట్టేశాను. చిన్న బాబుకి కొంచెం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే పెద్ద బాబుకి టైట్ అయినవి కూడా తీస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అలాంటివి ఉంటాయి. మళ్ళీ పెద్ద బాబుతో పాటు కొంటాం కదా చిన్న బాబుకి కూడా, అవి రెండు కలిపి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు. మనకి ఇంకా స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, షర్ట్స్ సపరేటు, అలాగే జీన్స్ ప్యాంట్స్ సపరేటు, నైట్ ప్యాంట్స్ సపరేటు, షార్ట్స్ సపరేటు, నార్మల్ హ్యాండ్స్ సపరేటు, అలాగే స్లీవ్లెస్ సపరేటు, ఫుల్ హ్యాండ్స్ సపరేటు, హుడీస్ సపరేటు, ఇలా సపరేట్గా డివైడ్ చేసేసుకోవచ్చు. మనకుండే స్పేస్ని బట్టి ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే వెతికే పని ఎక్కువ లేకుండా టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకుండే స్పేస్ని బట్టి కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫోల్డింగ్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదండి, మీ అలవాటుని బట్టి నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లల రూమ్లో ఇంకా పై షెల్ఫ్లో కూడా కొంచెం స్పేస్ ఉంటుంది, అలాగే కింద కూడా స్పేస్ ఉంటుందండి.
మరీ కింద బట్టలు పెట్టలేం కదండి, డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుందని చెప్పి అది వదిలేస్తాను. ఇంకా టాప్ షెల్ఫ్లో ఏమో చెప్పాను కదా, ప్రజెంట్ అన్యూజ్డ్ క్లోత్స్ ఉంటాయి కదా అలాంటివి, అలాగే ట్రెడిషనల్ వేరు, ఇంకా వాళ్ళ యూనిఫామ్, టవల్స్ అలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటానన్నమాట. వీడియో తీసిన రోజు యూనిఫామ్ లేవు అక్కడ, ఎందుకంటే అవి వాష్ చేసినాను, అందుకని చెప్పి అక్కడ చూపిలేదు. పిల్లల రూమ్లో ఇంకో వైపు కూడా షెల్ఫ్స్ ఉన్నాయండి. ఒకవైపు ఒకరివి, ఇంకోవైపు ఇంకొకరివి పెట్టచ్చు, కానీ అది వీలవ్వలేదు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అంతా పిల్లల టాయ్స్కి అలాగే వాళ్ళ బుక్స్కి ఇచ్చేసాను. అందువల్ల ఒకవైపు మాత్రమే ఉన్న స్పేస్లోనే సర్దాల్సి వచ్చింది. చూసారు కదండి నేను మా పిల్లల బట్టలు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.